G6 న్యూస్ తెలంగాణ. హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద బీఆర్ఎస్ నాయకులు రహదారిపై పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం మోడీ చేసిన కుట్ర అని, దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ రాబోతున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీపై కక్ష కట్టి కేంద్రం వైఖరి వైదొలగాలని, రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీకి తగిన బుద్ధి చెప్పాలని సతీష్ కుమార్ అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ ఐలేని అనిత, మాజీ ఏఎంసీ చైర్మన్ ఎడబోయిన రజనీ తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు గంగ మధుసూదన్ రెడ్డి, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, హుస్నాబాద్ నియోజకవర్గ మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కోర్టులో రేపు సోమవారం కేసున్నది, మేము ఎటువంటి పరిణామం చేయమని చెప్పి కోర్టులో అఫిడవిట్ ఇచ్చిన తర్వాత కూడా మరి నిన్న కల్వకుంట్ల కవిత గారి ఇంటికి వచ్చి సోదాలు చేసి 5:20కి అరెస్ట్ చేసినందుకు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. సుప్రీంకోర్టుని కూడా ఖాతరు చేయకుండా ఈడీ అనేది అరెస్ట్ చేయడం, మరి అక్రమంగా మహిళను అరెస్ట్ చేసి ఇక్కడికి వెళ్లి ఢిల్లీ తీసుకెళ్లడం, మళ్ళీ అక్కడ అరెస్ట్ చేయడం, ఇదంతా కూడా చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చేస్తున్న కుట్ర లెక్క మాకు అనిపిస్తున్నది. ఈ రోజు మొత్తం దేశంలో పడే ఎన్నికల కోడ్ రాబోతున్నది. ఈ కోడ్ వస్తున్న సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేయాలని చెప్పి కేసీఆర్ గారి మీద కక్ష కట్టి ఇవాళ కవితక్కను అరెస్ట్ చేయడం అనేది అన్యాయం, ఇది నిరంకుశం అని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటూ, మరి దానికి నిరసనగా హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా అన్ని మండల కేంద్రాల్లో కూడా నిరసన వ్యక్తం చేసినాం. అదేవిధంగా ఇక్కడ కూడా హుస్నాబాద్ పట్టణంలో హుస్నాబాద్ టౌన్, హుస్నాబాద్ మండలం కలిపి మన మాతో పాటు బీఎస్పీ వాళ్ళు కూడా వచ్చి నిరసన వ్యక్తం చేసిన కూడా మీకు తెలియజేస్తున్నాం. కేంద్రం వైఖరి వైదొలగాలని చెప్పి రేపు వచ్చే ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ గారికి బుద్ధి చెప్పాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుకునేటువంటి పరిస్థితులు చేస్తుంటే, మరి వారు అధికారం చేతిలో పెట్టుకొని అన్ని దుర్వినియోగం చేసుకుంటూ రాజకీయ నాయకులను వారి వైపు ఉంటేనేమో సై, వారి వైపు లేకపోతే కై అన్నట్టు మరి కొట్లాడ తిరుగుతున్న వాళ్ళు, మరి ఇటువంటి వైఖరిని మాత్రం ఖచ్చితంగా మేము ఖండిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, భారతదేశం ఏదైతుందో స్వతంత్ర భారతదేశం, ఇది డెమోక్రటిక్ కంట్రీ, సెక్యులర్ కంట్రీ, సోషలిస్ట్ కంట్రీ, అందరినీ కూడా తీసుకొని పోయే బాధ్యత ఇవాళ ప్రధానమంత్రికి ఉన్నదో అది ఉన్నది. ఆ బాధ్యతలు పక్కబెట్టి కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకి దగ్గర తీసుకొని వేరే పార్టీలను అణచివేత కార్యక్రమంలో కూడా ఇవాళ మోడీ గారు చేస్తున్న వైఖరి మంచిది కాదని చెప్పి, ఇదే కొనసాగితే తప్పకుండా మా నిరసన కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ ఇంకా అధికంగా చేసుకుంటూ వెళ్తుందని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి మీకు తెలియజేసుకుంటూ, మరి మళ్ళీ వెంటనే కవితక్క గారిని విడుదల చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ జై తెలంగాణ.